హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ఎం వీడియోస్. శిశంకర్. ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. టాపిక్ పేరేంటంటే హౌ టు ఓవర్కమ్ పబ్లిక్ స్పీకింగ్, అదర్వైజ్ హౌ టు స్పీక్ ఫియర్లెస్లీ ఇన్ పబ్లిక్. సో ఇది మనం ఏంటి, ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలి ఈ ఫియర్ని, మనకి ఏమన్నా ఇంటర్నల్ ఫియర్ కానీ ఏమైనా ఉంటే అది ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్గా ఏంటంటే బిగినింగ్లో అందరికీ ఫియర్ ఉంటుందండి పబ్లిక్ స్పీకింగ్ అన్నాక. స్టేజ్ పోడియం పైన వెళ్ళి మనం స్పీక్ చేయాలంటే అందరికీ మనకు కామన్గా ఇట్స్ ఫియర్. బట్ అది మనం ఓవర్కమ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది ఈవెంట్స్. ఏమన్నా చిన్న చిన్న స్మాల్ ఈవెంట్స్ కానీ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆ ఫియర్ అనేది పోతుంది. అలాగే మనం ఎంత ప్రాక్టీస్ అలా చేస్తే మనకి ఈ ఫియర్ అనేది ఓవర్కమ్ అవుతాం అనమాట. సో మనం ఎలాగంటే మనం ఫియర్ ఉంది కదా అని మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. మనం ఎప్పటికైనా మనం స్టెప్ తీసుకొని వీ హ్యావ్ టు ఫేస్ ది ఛాలెంజ్, వీ హ్యావ్ టు ఫేస్ ది డిఫికల్టీ అండ్ వీ హ్యావ్ టు గో. అది మనం వచ్చిందా మనకి పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని కాదు, కానీ బట్ వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ ఎ స్టెప్ అన్నమాట. ఆ స్టెప్ మనం కంపల్సరీగా వేస్తేనే ఆ ఫియర్ అనేది ఉండదు. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఒకటి అది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఒక నోట్స్ టైప్ లాగా, లేదంటే ఒక కీ పాయింట్స్ లాగా ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన రాసుకొని యూ క్యాన్ రీడ్ ఇట్. సో ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన లిస్ట్ అవుట్ చేసుకొని ఆ కీ పాయింట్స్ వీ క్యాన్ రీడ్ అవుట్ ఇట్ బై లుకింగ్ ఎట్ ది పేపర్ అట్ ద టైమ్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దానివల్ల మనకి ఇట్స్ గుడ్ ఫర్ మనకి బూస్టింగ్ లాగా ఉంటుంది. సో మనకి ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏదైనా పబ్లిక్ స్పీకింగ్కి రెడీ అవ్వాలి అంటే మీరు ఒక 1 డే ముందు మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, లేదంటే హౌ టు వాట్ ఈస్ ద టాపిక్ అని, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద టాపిక్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆ లిస్ట్ అవుట్లో ఆ లిస్ట్ తీసుకొని సింపుల్గా మనం చదువుతూ సరిపోతుంది పోడియం పైన. సో ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇంకోటి ఏంటంటే మనము స్పీచ్ ఇచ్చేటప్పుడు మామూలుగా మనము పేపర్ పైన చూసి ఇవ్వచ్చండి. మామూలుగా ఇలాగ పేపర్ పైన చూసుకొని ఇవ్వచ్చు. ఇట్స్ కంపల్సరీ ఏం కాదు. మనం స్పీచ్ డైరెక్ట్గా వితౌట్ వితౌట్ లుకింగ్ ఎట్ ది పేపర్ ఇవ్వాలని కాదు. ఇది మనం పేపర్ పైన మనం చూసుకొని మనం ఫ్రీగా కంఫర్ట్ జోన్లో ఉన్నామా లేదా, మనం ఎంత కంఫర్ట్ జోన్లో ఉండి ఎంత రిలాక్సింగ్గా ఉంటే అంత స్పీచ్ అనేది వెరీ గుడ్గా ఉంటుంది. సో మీరు మీరు పేపర్ పెన్ చూసుకుంటూ ఇవ్వాలి అనుకుంటే పేపర్ పెన్ మీరు పీస్ ఆఫ్ పేపర్ పెన్ రాసుకొని ఆ పేపర్ చూసుకుంటే ఇవ్వచ్చు మీరు స్పీచ్. ఇంకోటి, మీరు చదివేటప్పుడు ఏమైనా చిన్న చిన్న గ్రామటికల్ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటే అవి వీ కెన్ ఇగ్నోర్ ఇట్. మనం ఏంటంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ది స్పీకింగ్ అన్నమాట, నాట్ ఆల్ ది గ్రామటికల్ ఎర్రర్స్. సో చిన్న చిన్న ఎర్రర్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ వస్తే వదిలేసేయచ్చు. అది నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అది వీ కెన్ రెక్టిఫై తర్వాత ప్రాక్టీస్ చేసే కొద్దీ అది మనకి అలవాటు అవుతుంది. సో మనకి ఆ గ్రామటికల్ మిస్టేక్ వస్తున్నాయని మనము వీ నీడ్ నాట్ వరీ అనమాట. అది ఎవరికైనా కామన్. వీ కెన్ ఓవర్కమ్ ఇట్ ఫర్దర్ స్పీకింగ్ అనమాట, ఫర్దర్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్. సో అది మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఏంటంటే ఫోకస్ ఆన్ స్పీకింగ్, ఎలా మాట్లాడాలో దానిపైన మీరు దృష్టి పెట్టాలి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ స్పీకింగ్. ఇంకొకటి ఏంటంటే స్పీచ్ని ఎప్పుడు బైహార్ట్ చేయకండి. మీరు ఆ స్పీచ్ని బైహార్ట్ చేస్తే ఆ మధ్యలో బ్రేక్ డౌన్స్ వస్తాయి. అవి ఏమన్నా మీరు డిస్ట్రక్షన్స్ కానీ, లేదంటే మీరు సడన్గా అది ఆ పాయింట్ గుర్తుకోకపోతే మనం బ్రేక్ అయిపోతాం. సో అక్కడ నుంచి డిస్రప్షన్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే స్పీచ్ అనేది టోటల్గా లెసన్ అయిపోతుంది. అంటే మనం కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఉండదు స్పీచ్. మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది టోటల్ కంప్లీట్ అవ్వదు.
సో ఇట్ విల్ లుక్ లైక్ ఏ బ్రేక్ డౌన్ అండ్ ఇట్ పాస్ట్ స్పీచ్ కింద అయిపోతుంది. సో స్పీచ్ని ఎప్పుడు బైహార్ట్ చేయకండి. బైహార్ట్ చేయకుండా మీరు మామూలుగా మీరు ఏది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పైన మీరు ఒక టాపిక్ పైన ఇస్తున్నారు, మీకు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ పైన మీరు ఇవ్వాలనుకుంటున్నారు స్పీచ్. అది మీరు నార్మల్గా మీరు ఒక ఫ్రెండ్కి మీరు ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇదే ఒకే విధంగా ఉండాలి ఒక స్పీచ్ అనేది, అంటే ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని కాదు. మీ మీ హార్ట్ నుంచి రావాలి స్పీచ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ ఏమన్నా కాన్వర్జేషన్స్ ఏమైనా అవుతున్నాయి అనుకోండి, మీరు తనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎంత ఫ్రీ కంఫర్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అలాగే స్పీచ్ కూడా మీ హార్ట్లో నుంచి ఫ్రీగా రావాలి, కూలింగ్గా రావాలి. అంతేగాని మీరు సమ్ బ్రెయిన్లో ప్రెషర్ పెట్టుకొని స్ట్రెస్ పెట్టుకొని ఎప్పుడు వెళ్ళకండి స్పీచెస్కి. హ్యాపీగా కూల్ రిలాక్సింగ్ మోడ్లో ఉంది, మంచి బ్రెత్, టేక్ ఎ బ్రెత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ గివ్ ద స్పీచ్ వెరీ ఈజీలీ అనమాట. సో అదొక పాయింట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇది మన చిల్డ్రన్కి చాలా ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది అట్ ది ఎర్లీ స్టేజ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీనేజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి స్పీచ్ అనేది నేర్పించాలి చిల్డ్రన్స్కి. ఎందుకంటే అది వాళ్ళ కెరీర్ గ్రోత్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్ అండి కెరీర్ గ్రోత్లో. వీళ్ళకి అది ఎంత బాగా వస్తే వాళ్ళంతా షైన్ అప్ అవుతారు. సో చిల్డ్రన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనం చిల్డ్రన్స్కి బాగా ఇది నేర్పివ్వాలి. ఈ పబ్లిక్ హౌ టు స్పీక్ పబ్లిక్లీ అండ్ వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ టు స్పీక్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఎనీ డిఫికల్టీస్ లైక్ ఫియర్ లైక్ దట్ అన్నమాట. సో మనం చిల్డ్రన్స్కి మనం బాగా నేర్పించామనుకోండి, వాళ్ళు మనకన్నా బాగా షైన్ అప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి త్వరగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఆ గ్రాస్పింగ్ పవర్ వల్ల వాళ్ళకి తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళు దే గెట్ ఐడియాస్, మోర్ ఐడియాస్ అండ్ దే గివ్ ఎఫెక్టివ్లీ అన్నమాట స్పీచ్. ఒక స్పీచ్ అనేది లాంగ్గా ఉండాలని ఏం లేదండి. అది మామూలుగా మీరు షార్ట్ వన్, ఎంత షార్ట్గా ఏది బ్రీఫ్గా ఉన్నా సరిపోతుంది. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కంటెంట్ అనేది ఉండాలి. ఆ కంటెంట్ మీరు బ్రీఫ్గా అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 సెంటెన్సెస్లో రాసుకోవచ్చు. అది ఆ 3-4 సెంటెన్సెస్ రాసుకుని అది ఇట్స్ వెల్ రిటర్న్ స్పీచ్, ఇట్స్ వెల్ స్పోకెన్ స్పీచ్ లాగా మీరు ఇవ్వచ్చు. అంతేగాని ఇట్స్ నాట్ ఎ కంపల్సివ్ దట్ ద స్పీచ్ హ్యాస్ టు బి ఎ లాంగ్ వన్. సో అదొకటి మెయిన్ థింగ్ అండి. మనం జనరల్గా ఏమనుకుంటారంటే జనాలు ఎప్పుడు స్పీచ్ అనేది ఒక 1 hour 2 hours ఇవ్వాలనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు ఎంత సింపుల్గా కంటెంట్ ఉండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో ఇట్స్ ఇనఫ్, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇట్స్ 1 minute స్పీచ్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు గివ్ కంపల్సివ్ ఓన్లీ ఫర్ half an hour like that. Speech can be any duration, no matter what is whatever is whatever is whatever is the speech can be in any duration. మనం చేయాల్సింది ఏంటి అంటే ఓన్లీ స్పీకింగ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అది కాన్సన్ట్రేట్ చేసి అది ఎలాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఫర్దర్గా ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, మనం నెక్స్ట్ లెవెల్లో ఎలా వెళ్ళాలి అనేది మనం ఫోకస్ చేయాలి. అంతేగాని మనం ఈ ఈ డ్యూరేషన్ ఆఫ్ ది స్పీచెస్ పైన మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేయక్కర్లేదు. సో మనం ఎప్పుడు ఏంటి అంటే మనం హౌ ద వే వి స్పీక్ టు అదర్స్, హౌ టు కమ్యూనికేట్, హౌ టు డీల్ విత్ ది పబ్లిక్. మనం ఐ కాంటాక్ట్ ఉండాలి. ఇంకొకటి మెయిన్ థింగ్, ఐ కాంటాక్ట్ ఇనీషియల్గా మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ మెనీ ప్రాక్టీసెస్ అండ్ పార్టిసిపేషన్స్ మీరు అప్పుడు మీకు అది చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ రిలాక్సింగ్ మోడ్లో మీరు ఐ కాంటాక్ట్ అనేది చాలా ఈజీగా ఇస్తారు. అలాగే మీరు హార్ట్ నుంచి మీరు ఇవ్వాల్సిన స్పీచ్ మీకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు
మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు స్మైలింగ్గా ఉండాలి, ఎప్పుడు సెరీన్గా కామ్గా అండ్ వెరీ వెరీ జోవియల్గా ఉండాలి. అంటే పబ్లిక్ ఎప్పుడు మీరు మీరు ఇట్స్ లైక్ గివింగ్ ఫర్ దెమ్ కాబట్టి ఇట్స్ లైక్ మీరు స్పీచ్ ఇస్తారు కాబట్టి మీరు ఎంత నవ్వుతూ ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉంటే వాళ్ళందరూ రిసీవియర్ సైడ్ అంత వాళ్ళు తీసుకుంటారు అనమాట. వాట్ ఎవర్ ఇస్ ద మెసేజ్, ఆ మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్ అనేది ఈజీగా వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎప్పటికైనా కానీ సీరియస్నెస్ ఫేస్ పెట్టుకోవద్దు, అలాగే డల్గా ఫేస్ పెట్టదు. ద ఫేస్ షుడ్ బి బ్రైట్ అండ్ స్పార్క్లింగ్. మంచిగా స్పార్క్లింగ్ అంటే మరి జస్ట్ స్మైలింగ్ ఇవ్వండి చాలు. స్మైల్ బ్రైట్గా పెట్టేసి ఇస్తే సరిపోతుంది కామ్గా. ఇంకొకటి స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకి చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నవ్వుతారు, కొంతమంది అటు ఇటు తిరుగుతారు, కొంతమంది మన మైండ్కి ఆ డిస్టర్బెన్స్ అనేవి ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అంటే మనం డైవర్ట్ అవ్వడానికి ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్. బట్ మనం ఎప్పుడు డైవర్ట్ అనేది అవ్వకూడదు, మనం ఫోకస్డ్గా ఉండాలి గోల్ పైన. మనం ఎందుకంటే ఫోకస్గా మనం ఏం ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. బట్ అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నవ్వుతూ ఉంటే మనం డైవర్ట్ అయిపోయి ఆ, మనం సీరియస్గా మనం అక్కడి నుంచి వాకౌట్ చేయకూడదు. పబ్లిక్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ఉంటారు. వీ హ్యావ్ టు గివ్ ద మెయిన్ కంటెంట్ అండ్ వీ హ్యావ్ టు ప్రాపర్లీ గివ్ ద స్పీచ్ అండ్ కంప్లీట్ ఇట్. అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంకింగ్ యూ నోట్ అని ఇచ్చేసి దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ అండి. So today is the topic about that. So if you have any comments, please share. Thank you.